కూడా ఉండునట్లుగా నేను మిమ్మల్ని తీసుకొని మీ కొరకు నేను ఇదిగో నివాస స్థలాలు నేను సిద్ధపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూమి మీద మనకి ఇల్లు వాకిళ్ళు లేకపోయినా పరలోకంలో ఇది దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ రాజ్యములో మన కొరకు దేవుడు అనేక నివాస స్థలములనైనా ఆయన కడుతూ ఉన్నాడు. ఆయన ముగించి దాన్ని కట్టడం ముగించి పూర్తి చేసి ఈ భూమి మీదకి తిరిగి వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళి ఆయన రెండవ రాకల్లో ఎత్తబడినటువంటి గుంపుగా ఉన్నటువంటి మనకి నిత్య విశ్రాంతిని ఆయన కలుగజేస్తాడని రాయబడింది. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడ ఉన్నటువంటి మరి ఆశీర్వాదాలు ఏంటో మనం పరలోకంలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో మనం ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. మనం రెవల్యూషన్. ఇదిగో దేవుని నివాసం ఎక్కడ? పరలోకంలో. నా ప్రియమైన వాళ్ళారా, దేవుని నివాసం ఎక్కడ ఉంటుందట? పరలోకంలో. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను ఇక్కడ అక్కడ ఉండదు. ఇక్కడే వేదన ఉంటుంది, ఏడుపు ఉంటుంది.